నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్యం శారద గారు రచించిన స్నేహితుడా నీవు కోరినట్లు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ చెలిమి వారపత్రికలో 1999 నవంబర్లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మేడం, మీకోసం ఎవరి అబ్బాయి వచ్చాడు. అటెండర్ చెప్పిన మాటలు విని తలపైకెత్తి చూశాను. మ్యాగజైన్ క్లోజింగ్ డే, బిజీగా ఎడిటోరియల్ రాస్తున్నాను. పత్రిక అంతా ఒకెత్తు, ఎడిటోరియల్ రాయటం ఒకెత్తు. గంగిగోవు పాలన ఉండాలి. అప్పుడెవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. కాసేపు వెయిట్ చేయమను అని కోపంగా చెప్పి తిరిగి నా పనిలో పడిపోయాను. ఎడిటోరియల్ ముగించి వేళ్లు విరుచుకుని కాలింగ్ బెల్ మోగించాను. అటెండర్ వచ్చాడు. సబ్ ఎడిటర్ నీలంని రమ్మను అన్నాను. మరి ఆ అబ్బాయి సంగతి? ఎవరు? ఓ ఐసీ రమ్మను అన్నాను. ప్రశాంత్ లోనికి వచ్చాడు. విష్ చేయటానికి అదొకలాంటి సిగ్గు జంకుగా చూస్తూ నిలబడ్డాడు. నువ్వా? రా కూర్చో. ఏమిటి సంగతి, నా దగ్గరికి వచ్చావు అన్నాను నవ్వుతూ. ఇంతలో నీలం లోనికి వచ్చింది. నీలంతో పేజీ మేకప్ గురించి కాసేపు డిస్కస్ చేసి పంపించాను. నీలంతో మాట్లాడుతున్నప్పుడు క్రీగంట ప్రశాంత్ను గమనిస్తూనే ఉన్నాను. అతను కుర్చీలో అశాంతిగా కదులుతున్నాడు. నైక్ శాండిల్స్, లీజియన్స్ ప్యాంటు, టీషర్టు. ఈరోజు కుర్రకారి వేషధారణలోనే ఉన్నాడు. మాటి మాటికి వాచ్ చూసుకుంటూ గోళ్లు కొరుకుతున్నాడు. ఏంటి, ఏదైనా బిజీ అసైన్మెంట్ ఉందా అడిగాను. ఓహో అన్నాడు కంగారుగా. ఈ రోజుల్లో పిల్లలకి కాసేపు కదలకుండా కూర్చోవటం కంటే పనిష్మెంట్ లేదనుకుంటాను అన్నాను నవ్వుతూ. ఆ మాటకే బోలెడు సిగ్గుపడిపోయాడు ప్రశాంత్. నీతో ఇక్కడ మాట్లాడటానికి కుదరదు, పద ఇంటికి వెళ్దాం అన్నాను కారు తాళాలు తీసుకుంటూ. ప్రశాంత్ నన్ను అనుసరించాడు. ఇద్దరం లిఫ్ట్లో కిందకొచ్చి కారెక్కాం. సాయంత్రం కావటంతో ట్రాఫిక్ హెవీగా ఉంది. నిదానంగా డ్రైవ్ చేస్తూ క్రీగంట ప్రశాంత్ని గమనిస్తున్నాను. నా సాన్నిహిత్యాన్ని ఊపిరాడినట్లు ఫీల్ అవుతున్నాడని అతని ముఖ కవళికలు నాకు అద్దం పట్టి చూపిస్తున్నాయి. ఈ వేళప్పుడు ఏ బేకరీల దగ్గర పిజ్జాలు బర్గర్స్ తింటూ కోక్ తాగుతూ బైకుల మీద కూర్చుని షారూఖ్ అమీర్ రేట్ల గురించో, సచిన్ అజయ్ జడేజాల బ్యాటింగ్ గురించో, లేదా రాణి ముఖర్జీ రంభల అందాల గురించో తీవ్రంగా డిస్కస్ చేసుకుంటూ హాయిగా రెక్కలున్న గుర్రాల్లా విహారం చేసే ఈ అబ్బాయికి నాలాంటి 40 ఏళ్ల వయసున్న అమ్మ స్నేహితురాల దగ్గర గడపడానికి మించిన శిక్ష ఉండదని నాకు తెలుసు. అనిత నాకు హైదరాబాద్లో కాలేజ్ మేట్. చాలా నిదానంగా అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉండేది. పెద్ద బొట్టు, వాలు జడ, కాటన్ చీరలు, ఎవరికైనా గౌరవించాలనిపించే తరహా తయారు. నేను ఆమెకు పూర్తిగా విరుద్ధం. బాబ్డ్ హెయిర్ జీన్స్ ప్యాంట్సు, అందరితో స్నేహం. అయినా అనిత ఆలోచనల్లో నాకన్నా వేగం అన్న సంగతి మా ఇద్దరికి స్నేహం కలిశాక అర్థమైంది. డిగ్రీ అయిపోయాక నేను జర్నలిజం కోర్స్ చేశాను. అప్పుడే నాకు రాజేష్ పరిచయం అయి అది పెళ్లికి దారితీసింది. ఇద్దరం ఢిల్లీలో ఒక పత్రిక పెట్టాం. ఆ సంవత్సరంలోనే రాజేష్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. రాజేష్ని మర్చిపోవటం, ఆ దుఃఖం నుండి బయటపడటం నాకు చాలా కష్టమైంది. ఆవరించిన చీకట్లోనే కూర్చోవటం కన్నా దుర్భరమైన సంగతి మరొకటి లేదని, అందులో నుంచి బయటపడమని వినీల్ చంద్ర నాకు వారానికి ఒక లేఖ రాసేవాడు. వినీల్ రాజేష్ స్నేహితుడు, మిలిటరీలో ఉన్నాడు. మా పెళ్లిలో సాక్షి సంతకం చేసిన వ్యక్తి. సెలవు దినాల్లో సంవత్సరానికి 1 నెల రోజులు అతను ఢిల్లీలో మకాం వేసేవాడు. చాలా జాలీ టైప్ అని రాజేష్ చెప్తూ ఉండేవాడు. వినీల్ సలహా మేరకు నేను నా పత్రిక పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోయాను. అనుకోకుండా అనిత నాకు ఒకసారి రోడ్డు క్రాస్ చేస్తూ తారసపడింది. ఢిల్లీలో ఆమెను చూసి చాలా సంబరపడిపోయాను. ఆత్మీయంగా కౌగులించుకొని ఇంటికి తీసుకువెళ్లాను. రాజేష్ మరణం గురించి విని అనిత చాలా బాధపడింది. అనితకు కూడా వివాహం అయిందని, లక్షల కట్నం తీసుకుని అత్త మామ భర్త పెట్టిన హింసలు భరించలేక డైవోర్స్ తీసుకుని ఇక్కడ ఒక రెప్యూటెడ్ ఫార్మ్లో పిఏగా పనిచేస్తుందని తెలిసి చాలా విచారించాను. అప్పటి నుండి అనిత నాకు చాలా దగ్గరయింది. భర్తతో కష్టాలు పడ్డాక ఆమెలో ఒక చిత్రమైన స్త్రీవాదం మేల్కొంది. అప్పుడప్పుడు తన ఆలోచనలను వ్యాసాలు చేసి మా పత్రికిస్తూ ఉండేది. ఆమెకు ఫ్యాన్స్ కూడా బాగా పెరిగారు.
అలాంటి సందర్భంలోనే వినీల్ సెలవు మీద ఢిల్లీ వచ్చాడు. వినీల్ని అనితకు పరిచయం చేశాను. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారని కూడా నాకు చాలా కాలం తెలియదు. ఒకరోజు అనిత నా దగ్గరికి వచ్చింది. ముఖం చాలా గంభీరంగా ఉంది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అంది. చెప్పు. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్దాం అంది లేచి నిలబడుతూ. ఇద్దరం ఇల్లు చేరుకున్నాం. నేను టీ పెట్టి స్నాక్స్ ఇచ్చాను. టీ తాగుతూ నేను కన్సీవ్ అయ్యాను చెప్పింది అనిత. నేను అదిరిపడ్డాను. అనిత మాత్రం నేను వినీల్ చాలా క్లోజ్ అయ్యాం అంది సాదాగా. మరింకెందుకు వినీల్ని పెళ్లి చేసేసుకో అన్నాను. అది కుదరని పని. వినీల్ పెళ్లికి సుముఖుడు కాదు అంది. అదేమిటి? వినీల్కి జీవితం పట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. జీవితం ఆశలకే కాదు ఆశయాలకు కూడా అంటాడు అతను. వారిలో ఉన్న అతను ఏ క్షణమైనా తుది శ్వాస విడవచ్చు. అందుకు అతని భార్య పిల్లలు బలి కాకూడదు. అందుకే అతను వివాహం చేసుకోలేదని ఒక సందర్భంలో చెప్పాడు. సంవత్సరంలో ఒక నెల రోజులు ఢిల్లీలో తనకిష్టమైన సంగీతం వింటూ, సినిమాలు చూస్తూ, మంచి పుస్తకాలు, స్నేహితులతో గడుపుతూ, ఆ జ్ఞాపకాలతో 11 నెలలు మిలిటరీలో గడపడానికి ఊపిరి పోసుకుంటానని అతను నాతో అన్నాడు అంది అనిత. అతని గురించి అంత తెలిసి మరెందుకు తొందరపడ్డావు అడిగాను. నేను తొందరపడలేదు. వినీల్ కూడా నన్నేం ఇబ్బంది పెట్టలేదు. స్త్రీ పురుషుల మధ్య గాఢ స్నేహం, ప్రేమ, శారీరక కలయికకు దారి తీయటం విచిత్రమైన విషయం కాదు అంది. మరి అబార్షన్ చేయించుకుంటావా? అదంతా అవసరమా? చాలా కాలంగా నేను ఎవరినైనా అనాథాశ్రమం నుండి తెచ్చి పెంచుకుందామనుకుంటున్నాను. ఆ అవసరం లేకుండా నేనే గర్భవతిని అయ్యాను. అది నాకు ఇష్టమైన స్నేహితుడితో. ఈ బిడ్డను కనాలనే నిర్ణయించుకున్నాను. ఇందుకు నీ సలహా తీసుకుందామని వచ్చాను అంది అనిత. నేను ఆమె ముఖంలోకి చూశాను. చాలా స్థిరమైన నిర్ణయంతోనే ఆమె నా దగ్గరికి వచ్చిందని అర్థమవుతుంది. నువ్వు నిర్ణయించుకున్నాక నేను చెప్పేది ఏముంటుంది? సమాజాన్ని ఎదుర్కోగల ధైర్యం నీకుంటే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అన్నాను. థ్యాంక్స్. నా వ్యక్తిగత విషయంలో సమాజానికి పని ఉండదనుకుంటాను అంటూ వెళ్ళిపోయింది అనిత. నేను ఆమె వెళ్ళిన వైపే చూస్తూ గాఢంగా నిశ్వసించాను. ఆ తర్వాత నేను ఈ విషయాన్ని వినీల్కు తెలియజేశాను. తన మూలంగా అనిత ఒక అక్కర్లేని రొంపిలో ఇరుక్కుపోయిందని వినీల్ చాలా విచారించాడు. అబార్షన్ చేయించుకోమని అనితకు లెటర్ రాశాడు. అనిత వినిపించుకోలేదు. తన రాకతో అనితను మరింత మానసిక బందీని చేయటం ఇష్టం లేక అతను అనిత దగ్గరికి రావటం మానేశాడు. నా వలన తన విషయాలు అనితకు తెలియకూడదన్న ఉద్దేశంతో నాకు కూడా ఫోన్ చేయటం మానేశాడు. 17 సంవత్సరాలు వెనక్కి నడిచిపోయాయి. అనిత కొడుకు ప్రశాంత్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఎంసెట్ రాశాడు. కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. రోజు ఎన్నో వీర మరణాలు. అనితలో టెన్షన్ ప్రారంభమైంది. ఒకరోజు నాకు ఫోన్ చేసి వినీల్ సంగతులు ఏమైనా తెలుస్తున్నాయా అని అడిగింది. నీకెంత తెలుసో నాకు అంతే అన్నాను. నాకెందుకో భయంగా దిగులుగా ఉంది. అతడికి ఏమీ జరగదుగా అంది. నా నుండి మౌనం. ఏంటి మాట్లాడవు? 17 ఏళ్ల తర్వాత ఏ అలచడేమిటి? ఏ అనుబంధము వద్దనేగా అతను నీకు దూరంగా జరిగిపోయాడు. నువ్వేమో అతనితో గట్టిగానే అనుబంధం పెంచుకుంటున్నావు అన్నాను. అది కాదు, ఎంతైనా ఒక మంచి స్నేహితుడు కదా. కాదని నేను అనటం లేదు. అనవసరంగా ఏదేదో ఆలోచించి విచారించకు. వినీల్కేం కాదు అన్నాను. అనిత నిట్టూర్చి రిసీవర్ క్రెడిల్ చేసింది. మర్నాడు అనిత ఒక కవర్ తీసుకుని నా దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. వినీల్ లెటర్ రాశాడు అంది వగరుస్తూ. అమ్మయ్య, నీకు మనశ్శాంతిగా ఉందిగా అన్నాను. ఏం మనశ్శాంతి, ఇది చదువు అంటూ కవర్ నా చేతికి అందించింది. కార్గిల్ క్యాంప్. డియర్ అనిత, బాగున్నావు కదూ? చాలా రోజుల తర్వాత పలకరించాలనిపించింది. గుర్తు రాక కాదు, ఇప్పుడిప్పుడే సర్దు మణుగుతున్న నీ జ్ఞాపకాలను కదిలించడం ఇష్టం లేక. ప్రస్తుతం కార్గిల్ యుద్ధరంగంలో ఉన్నాను. రేపు టైగర్ హిల్ కొండకొన మీద దాడికి సారథ్యం వహించాలి. వెళ్లేలోపు నిన్నొకసారి పలకరించాలని ఈ ఉత్తరం. మళ్ళీ ఎప్పటికో ఏమో, ఆ ఎప్పుడో ఉంటే పర్వాలేదు. విజయానికి వీరమరణానికి మధ్య ఊగిసలాట. ఇక్కడంతా గడ్డ కట్టుకుపోయే చలి, చీకటి, జారిపడే కొండదారి, తూటాల దాడి.
వీటి మధ్య విజయమే సంభవిస్తే అంతకన్నా మధురమైనది మరొకటి లేదు. ఫిరంగి గుండు వెలుగులో కొండవాలు, వానజల్లు జిగేలును మెరుస్తూ ఉంటే కిషోర్ కుమార్ పాటలు వింటూ, గుండు తగిలి ఏ సైనికుడన్నా మరణించాడేమోనని భయపడుతూ, అలా జరగకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ శిబిరాలకు కాపలా కాస్తున్నాం. నిన్ననే నా సహచరుడి కాళ్ళు శస్త్రచికిత్స చేసినట్లు తెగిపోయాయి. చేతులు తెగలేదని, దేశాన్ని రక్షించటానికి పోరాడటానికి చేతులున్నాయని అతను సంతోషపడుతూ ఉంటే, ఓహ్, దేశమాతకి ఇంతకన్నా గర్వకారణం ఏం కావాలి చెప్పు. రేపు 16,000 అడుగుల ఎత్తుకు వెళ్ళాలి అంటే దేవుడికి 16,000 అడుగుల దగ్గర కావటం అన్నమాట. క్యాండిల్ వెలుగులో ఈ ఉత్తరం గబగబా రాస్తున్నాను. ఈ భయంకర నిశ్శబ్దంలో తుపాకుల పేలుళ్ళు టపాకాయల్లా మోగుతున్నాయి. భారత్లోని బటాలిక్లోని కీలక శిఖరాలు వశం చేసుకున్నామని మా వాళ్ళు చిందులు తొక్కుతున్నారు. కానీ ఉచ్ఛ్వాసానికి నిశ్వాసానికి మధ్య వ్యవధి ఎంత? అందుకే డియర్ ఫ్రెండ్, ఈ ఉత్తరం నీవు అందించిన స్నేహ మాధుర్యం మరవలేనిది. పైకి ఎంత బెంకం నటించినా నేను సెంటిమెంటల్ ఫూల్నే. అంతకంటే ఘనం నువ్వు నాకు వారసునివ్వటం. మమకారాల దుఃఖహేతువులని దూరంగా ఉన్నా వాడు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాడు. వాడిని స్వార్థపరుడిగా కాకుండా నలుగురి కోసం బ్రతికే మనిషిగా తీర్చిదిద్దు. ఇష్టపడితే యుద్ధరంగానికి పంపించు. ఇది నా కోరిక. ఆఖరిది కాకపోతే సంతోషం. నీ స్నేహితుడు వినీల్ చంద్ర. ఉత్తరం ముగించి తాలెత్తి అనిత వైపు చూశాను. అనిత కళ్ళల్లో పాదరసంలా కన్నీరు మెరుస్తోంది. ఎందుకు ఈ కన్నీళ్లు? అతని కోరిక విన్నావుగా. ప్రశాంత్కి ఇప్పుడు నిజాలు చెప్పడంలో తప్పు లేదు అన్నాను. అనిత భారంగా నిట్టూర్చింది. నేనెంతైనా తల్లిని. వాడికి ఎలా వివరించాలో అర్థం కావటం లేదు. నీ దగ్గరికి ఒకసారి పంపుతాను, నువ్వే చెప్పు అంది. నేను సరేనన్నట్లు తల పంకించాను. మరొక 2 రోజుల్లో కెప్టెన్ వినీల్ చంద్ర వీరమరణం గురించి న్యూస్ రానే వచ్చింది. కొంతవరకు తెలిసిందే అయినా ఆ ఆత్మీయుణ్ణి కోల్పోవటం నాకు చాలా బాధ కలిగించింది. ఈ మధ్యకాలంలో కలవకపోయినా అతను అనితకు రాసిన ఉత్తరంలోని ప్రతి వాక్యం గుండెల్ని మెలిపెట్టి కన్నీరు కురిపిస్తుంది. అనిత వారం రోజుల మనిషి కాలేదు. వెళ్ళి ఓదార్చినా నా మాటలు నాకే కృతకంగా అనిపించాయి. కానీ అనిత అనుకోని రీతిలో తొందరలోనే ధైర్యం తెచ్చుకుంది. అతడు 17 ఏళ్లుగా నాకు కనిపించటం మానేశాడు. అతడు క్షేమంగా ఉన్నాడనే నిజమే నన్ను హాయిగా బ్రతకనిచ్చింది. ఇప్పుడు మాత్రం అతడు లేడని ఎందుకు అనుకోవాలి? జీవితంలో కట్టుకున్నవాడు నాకు నరకం చూపిస్తే ఇతను నాకు కొద్ది కాలమే అయినా తీయని జ్ఞాపకాలు అందించాడు. ఇతనికి భారతీయులు పడుతున్న బ్రహ్మరథం చూస్తూ ఉంటే నా మనసు పులకిస్తున్నది అంది. వారం తర్వాత అనిత నాకు ఫోన్ చేసింది. ప్రశాంత్కి నువ్వు అంతా చెప్పు, వినీల్ రాసిన లెటర్ చూపించు అంది. ఏమిటంత అర్జెంట్ అడిగాను. వాడేదో ఊహాలోకాల్లో తేలుతున్నాడు. ఎంసెట్లో సీటు తెచ్చుకోలేకపోయాడు. అయినా డొనేషన్ కట్టి చదివించాలట. తర్వాత స్టేట్స్ వెళ్ళి డాలర్లు సంపాదిస్తాడట. ఫ్రెండ్స్ నుండి అమెరికాలో పొందే సుఖాలు విని లొట్టలేస్తున్నాడు. ఒక ఎంసీఏ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇద్దరూ బోల్డ్ సంపాదించవచ్చుట. ఈ డర్టీ ఇండియా రాడట అంది. నేను నవ్వాను. ఈ జనరేషన్ థాట్స్ అంతేగా అన్నాను. అలాగనకు ఎవరో సాధించినవి ఏసీ గదుల్లో టీవీల ముందు కూర్చుని వెర్రి కేరింతలతో చూడటం, పేరెంట్స్ ఎగదోస్తూ ఉంటే చదవటం, ఇదే నా ప్రగతి. ఆ తండ్రికి ఈ కొడుకా అని ఆవేశపడింది. వాడు చిన్నవాడనిత, నా దగ్గరికి పంపు, మాట్లాడతాను అన్నాను. ఆలోచనల నుండి బయటపడి ప్రశాంత్ వైపు చూశాను. అతను చాలా అసహనంగా బయటకు చూస్తున్నాడు. కారు సెల్లార్లో పార్క్ చేసి కారు దిగి రా అన్నాను. అతను నన్ను అనుసరించాడు. ఇద్దరం మా అపార్ట్మెంట్లోకి నడిచాం. నేను కిటికీ కట్టెను తొలగించి కూర్చో అన్నాను. ప్రశాంత్ కూర్చుంటూ 4 మూలలా పరికించాడు. నా బుక్ రాక్ వైపు చూసి, ఈ బుక్స్ అన్నీ మీరు చదివారా అంటే అడిగాడు ఆశ్చర్యంగా. నేను అసలే ఒక పత్రిక ఎడిటర్ని. ఎక్కువ చదివి తక్కువ రాయమన్నాడు అబ్బాస్. తెలుసా? అబ్బాస్ ఎవరు అన్నట్లు నొసలు చిట్లించి చూశాడు. అబ్బాస్ తెలియదా? కొన్ని రాజ్ కపూర్ పిక్చర్స్కి రైటర్. అలాగైనా తెలుస్తుందా, లేక రాజ్ కపూర్ ఎవరంటావా అన్నాను నవ్వుతూ. ప్రశాంత్ మొహంలో చిరుకోపం కదలాడింది. తెలుసులే అంటే రిషి కపూర్ వాళ్ళ డాడీ అన్నాడు. హతోస్మి, ఆయనకు అలా గుర్తింపు తెచ్చావా? మొత్తానికి కరెక్ట్గానే చెప్పావు, సంతోషం అంటూ ఫ్రిడ్జ్ తెరిచి ఒక కోకు డబ్బా అతనికి అందించాను.
నా టేబుల్ మీద ఫ్రేమ్లో ఉన్న వినీల్ చంద్ర ఫోటో వైపు చూస్తూ, ఇతను మొన్న వారిలో చనిపోయాడు కదా అంటే మీ రిలేటివా అడిగాడు. విషయం ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్న నాకు అతనే దారి చూపించడంతో నా పని సుగమమైంది. అతను నాకన్నా నీకే దగ్గర బంధువు అన్నాను. నా జవాబు విని తెల్లబోయాడు. అవును, ముందు ఈ లెటర్ చదువు అంటూ వినీల్ అనితకు రాసిన లెటర్ అందించాను. లెటర్ ఆశాంతం చదివి నా వైపు అర్థం కానట్లుగా వింతగా చూశాడు. ఈ లెటర్ వినీల్ మీ మమ్మీకి రాశాడు అన్నాను. మా మమ్మీకా? ఆశ్చర్యపోతూ అన్నాడు. అవును, అతను మీ మమ్మీకి స్నేహితుడు, నీకు మాత్రం తండ్రి. అదంతా ఎలా జరిగిందని అడగకు. ఇన్ని ఆదర్శాలు దేశభక్తి ఉన్న ఒక వ్యక్తి నీ తండ్రైనందుకు మాత్రమే గర్వపడు, సంతోషించు. అతని కోరిక నీకు అర్థమైందనుకుంటాను. డొనేషన్ డిగ్రీలు చదివి అమెరికా పారిపోవటం ఆదర్శం కాదు, స్వార్థం. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు, కానీ ఆ చనిపోవటంలో ఆదర్శం ఉండాలి. అదే మీ డాడీ కోరిక. ఆయన దేశం కోసం ఆఖరి నిశ్వాసం తీసే ముందు తన కొడుకు ఏం కావాలో సూచించాడు. ఆలోచించు అన్నాను. ప్రశాంత్ బేలగా చూశాడు నా వైపు. నేను ప్రోత్సాహకంగా అతని భుజం చరిచాను. కంగారు పడకు, ఆలోచించు. ముందు డిగ్రీ పూర్తి చెయ్యి. దేశానికి నీలాంటి కొడుకులు కావాలి. మీ అమ్మకి మీ నాన్న లాంటి కొడుకు కావాలి అన్నాను. ప్రశాంత్ లేచి నిలబడ్డాడు. వస్తానంటీ అని ఏమీ చెప్పకుండా 2 అడుగులు ముందుకేశాడు. నేను అతని వైపే చూస్తున్నాను. ఎంట్రన్స్ దాకా వెళ్ళి వెనక్కు తిరిగి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ లెటర్ నాకు ఇస్తారా? నాకిప్పుడు అతడు పూర్తిగా అర్థమయ్యాడు. చిరునవ్వుతో కవర్ అతనికి అందించాను. ప్రశాంత్ రివ్వున వెళ్ళిపోయాడు. అతని అంతరంగం అర్థమైన నేను వినీల్ చంద్ర ఫోటో వైపు చూశాను. ఓ స్నేహితుడా, నీవు కోరినట్లే జరుగుతుంది అనుకున్నాను అతనికి శాల్యూట్ చేస్తూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.